మనం ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రొఫెసర్ కాసిం గారి దగ్గర ఉన్నాము. కాసిం గారు ఉస్మానియా యూనివర్సిటీ గురించి తెలియజేస్తారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం అనగానే మీ అందరికీ తెలుసు, దేశంలో పేరెన్నిక కలిగిన విశ్వవిద్యాలయాల్లో ఇది ఒకటి. ప్రపంచ చరిత్రలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయం 1917 ఏప్రిల్ 26వ తారీఖు నాడు ఏర్పడింది. ఈ విశ్వవిద్యాలయం సమాజంలో జరిగిన అనేక మార్పులకి కారణమైంది. ఆనాడు ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో ఏర్పాటు చేశాడు. ఆయన జారీ చేసిన ఫర్మానాలో తెలంగాణ ప్రాంతంలో ఉండే విద్యార్థులందరూ ఉన్నత విద్యను చదువుకోవడం కోసం ఇక్కడికి వచ్చారు, వస్తారు. వాళ్ళకి నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ ప్రాంత జీవితాన్ని, అస్తిత్వాన్ని ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రతిబింబించాలని దీన్ని ఉర్దూ మీడియంలో ప్రారంభించాడు. అయితే ఆంగ్లం ఆ భాషని తప్పనిసరిగా నేర్చుకోవాలని ఒక నియమం ఆ రోజుల్లో ఉండేది. సో తెలంగాణ ప్రాంతంలో ఆనాటి పరిపాలన ఒక రకంగా ఫ్యూడల్ పరిపాలనలో చదువుకోవడానికి అవకాశం చాలా తక్కువ. కింది వర్గాలు, శ్రమ చేసే వర్గాలు చదువుకు దూరంగా ఉన్నాయి. చదువుకునే అవకాశాన్ని జాగీర్దార్లు, జమీందార్లు, దేశ్ముఖులు, పోలీస్ పటేల్ వీళ్ళందరూ గ్రామంలో ఉత్పత్తి వర్గాలు ఎవరైతే ఉన్నారో వారిని చదువుకునే అవకాశం కల్పించలేదు. అనేక అవరోధాలు, ఆటంకాలు సృష్టించారు. సో ఈ స్థితి నుంచి బయటపడడం కోసం చాలా పెనుగులాట జరిగింది. ప్రజలు పోరాటం చేశారు. దేశంలో వచ్చిన అనేక మార్పుల ఫలితంగా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేశారు. మనకి దేశంలో 1855, 56, 57 ఈ 3 సంవత్సరాల కాలంలో ఇక్కడ విశ్వవిద్యాలయాల రూపకల్పన ఏర్పాటు జరిగింది. బెంగాల్ యూనివర్సిటీ, బాంబే యూనివర్సిటీ, కలకత్తా యూనివర్సిటీ పెట్టారు. 1916లో అనుకుంటా బెనారస్లో మదన్ మోహన్ మాలవీయ గారు ముందుండి అక్కడ బెనారస్ హిందూ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. 1917లో ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పడింది. 1920, 22 ఆ ప్రాంతంలో ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పడింది. సో అట్లా విశ్వవిద్యాలయాల ఏర్పాటు తెలంగాణ సమాజ పునర్వికాసానికి తోడ్పడింది. ఇక్కడ ఎందరో చదువుకున్నారు. ఇప్పటి వరకు 100 సంవత్సరాలు పూర్తయింది. ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ ప్రముఖులయ్యారు. వైద్య రంగంలో, విద్యారంగంలో, తర్వాత సైన్సెస్, ప్రకృతి శాస్త్రాలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జీవశాస్త్రం లాంటి వాటిలలో, అదేవిధంగా పొలిటికల్ సైన్స్, సోషల్ సైన్సెస్లో పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, హిస్టరీ లాంటి వాటిలో, తర్వాత హ్యుమానిటీస్కి వస్తే తెలుగు, ఇంగ్లీష్, ఫిలాసఫీ లాంటి డిపార్ట్మెంట్లో ఇక్కడ చదివిన వాళ్ళు, పాఠాలు చెప్పిన వాళ్ళు ప్రపంచ ఖ్యాతి నొందారు. వాళ్ళందరూ గొప్ప అకాడమిక్ విలువల్ని ఎస్టాబ్లిష్ చేశారు. అందరికి తెలుసు సూరి భగవంతం గారు ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో గొప్ప ప్రొఫెసర్ ఆయన. అదేవిధంగా విద్యార్థి ఉద్యమాల నిర్మాతగా ఉన్నటువంటి జార్జ్ రెడ్డి కూడా ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో చదువుకొని విద్యార్థి ఉద్యమాల నిర్మాణం చేసి గోల్డ్ మెడల్ సంపాదించి ఆనాడు ఆయన ఆదర్శప్రాయమైన విద్యార్థిగా, విద్యార్థి సంఘ నాయకుడిగా వెలుగొందాడు. తర్వాత మన ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో చదువుకున్నటువంటి సిహెచ్ హనుమంతరావు గారు, ఆయన భారతదేశ ప్రధానమంత్రికి సంబంధించిన ప్లానింగ్ బోర్డు ఏదైతే ఉంటుందో ప్లానింగ్ కమిషన్లో మెంబర్గా పనిచేశాడు. ఆర్థిక సలహాదారుడుగా అనేక రకాల కృషి చేశాడు. అట్లా మనం చూస్తే తెలుగు డిపార్ట్మెంట్లో
నారాయణ రెడ్డి గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు జ్ఞానపీఠ అవార్డు పొందారు. ఇక్కడనే విద్యార్థిగా చదువుకున్నాడు, ఇక్కడనే ప్రొఫెసర్ అయ్యాడు. అనేక సాహిత్యాన్ని, కవిత్వాన్ని సృష్టించి సినిమా పాటలు రాసి గొప్ప సాహిత్యకర్తగా మిగిలి ఆయన జ్ఞానపీఠ అవార్డు పొందాడు. ఇట్లా ఎందరి పేర్లనే చెప్పుకోవచ్చు మనం. ఉస్మానియా విశ్వవిద్యాలయం కేవలం చదువుకు మాత్రమే కాకుండా చదువులో అకాడమిక్ స్టాండర్డ్స్ను నెలకొల్పుతూనే సమాజ మార్పు కోసం జరిగే అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ అంటే ఉద్యమాలు లేకుండా తెలంగాణ లేదు. తెలంగాణ అస్తిత్వం అంటే ఉద్యమాలు. కనుక అందులో భాగంగా వందే మాతర ఉద్యమం 1905లో వందే మాతర ఉద్యమం జరిగింది. కానీ 1930ల నాటికి ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పివి నరసింహారావు గారు, మగ్దుమ్ మొయిద్దీన్ గారు వీళ్ళందరూ ఇక్కడ తెలంగాణ ప్రజలు చేస్తున్న సాయుధ రైతాంగ పోరాటానికి మద్దతుగా నిలబడినందుకు వాళ్ళను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బైకాట్ చేశారు, బహిష్కరించారు. ఇక్కడనే ఆర్ట్స్ కాలేజ్కి కూతబెట్ట దూరంలో ఉన్నటువంటి బి హాస్టల్లో ఉన్న పివి నరసింహారావును బహిష్కరిస్తే ఆయన నాగపూర్ వెళ్ళాడు చదువుకోవడానికి. అంటే 1917లో ఏర్పడిన యూనివర్సిటీ 1930-40 వచ్చేసరికి తెలంగాణ సమాజంలో జరుగుతున్న ఆర్థిక రాజకీయ పోరాటాలకు సంఘీభావంగా ఇక్కడ విద్యార్థులు నిలబడ్డారు. అట్లా నిలబడటం మూలంగా ఈ విశ్వవిద్యాలయానికి ఒక ఖ్యాతి, ఆ లెగసీ వచ్చింది. తర్వాత 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడిచింది. ఆ ఉద్యమంలో వీళ్ళు పాల్గొన్నారు. 1967లో నక్సలైట్ మూవ్మెంట్ వచ్చినప్పుడు కూడా నక్సలైట్ మూవ్మెంట్కు ప్రభావితమైన వాళ్ళు చాలామంది ఈ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు, అధ్యాపకులు ఉన్నారు. ఆ తర్వాత మురళీధర్ కమిషన్ అని బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం కోసం కమిషన్ వచ్చినప్పుడు ఆ కమిషన్ బీసీలకు అనుకూలంగా రిజర్వేషన్లు కల్పించాలని అభిప్రాయపడితే దానికి వ్యతిరేకంగా ప్రతిఘాతక ఉద్యమాలు వచ్చాయి. ఆ ఉద్యమాలకు వ్యతిరేకంగా బీసీలకు రిజర్వేషన్ కావాలి, ఇది ఒక సామాజిక న్యాయం అని ఉస్మానియా యూనివర్సిటీ పోరాటం చేసింది. తర్వాత మళ్ళీ 95-96 తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మళ్ళీ ఎజెండా మీదకి వచ్చింది. ఆ ఎజెండా మీదకి వచ్చిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ముందుండి నడిపింది. ఈ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఈ ఆర్ట్స్ కాలేజ్ ముందు పోరాట శిబిరం నడిచింది. ఆ పోరాట శిబిరం నుంచి తెలంగాణ సమాజాన్ని ఇక్కడ విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు, అధ్యాపకులు సమాజానికి కావలసిన సందేశాన్ని, ఉద్యమ సందర్భాన్ని కల్పించారు. సో మనకి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రతి మూల మలుపులో, తెలంగాణ సమాజం ప్రతి మూల మలుపులో ఇది ఉంది. అయితే ఇవాళకి కూడా తెలంగాణలో ఏ పరిణామం జరగాలన్నా, ఏ మార్పు జరగాలన్నా, అది రాజకీయ మార్పు జరగాలన్నా, సామాజిక మార్పు జరగాలన్నా, ఆర్థిక మార్పు జరగాలన్నా ఉస్మానియా విశ్వవిద్యాలయం పాత్ర లేకుండా ఏది జరగదు. అంతటి ఘనచరిత్ర పొందిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇవాళ అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. ఈ అనేక సమస్యల్లో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, 1000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నాన్ టీచింగ్ పోస్టులు 2000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యార్థులకి నాణ్యమైన విద్య అందటం లేదు. అనేక సమస్యలు, హాస్టల్ సమస్యలు ఉన్నాయి, మెస్ సమస్యలు ఉన్నాయి, లైబ్రరీ సమస్య ఉన్నది, ఫెలోషిప్ సమస్య ఉన్నది. ఈ సమస్యలన్నిటిని పరిష్కరించి ఉస్మానియా విశ్వవిద్యాలయంని వైభవాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ఈనాటి ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వం వెంటనే అలాంటి చర్యలు చేపట్టి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఖ్యాతి నిలబెట్టాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.